ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ మళ్ళీ రోహిత్ శర్మని మళ్ళీ కెప్టెన్ చేయడానికి ముంబై చాలా పెద్ద డ్రామా చేసింది. అయితే ఇంతగా డ్రామా ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతలను మళ్ళీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకొని సారథ్య బాధ్యతను అప్పగించింది. జట్టుకు 5 టైటిల్ని అందించిన రోహిత్ శర్మను కాదని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. జట్టు బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో వివరణ కూడా ఇచ్చింది. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. కెప్టెన్సీ మార్పులను ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా అంగీకరించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే ఈ నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జట్టు కూడా 2 గ్రూపులుగా విడిపోయిందని ప్రచారం కూడా జరిగింది. మైదానంలోని ఆటగాళ్ల వ్యవహారం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్ దారుణంగా ట్రోల్ చేశారు. భారత ఆటగాడనే విషయం కూడా మర్చిపోయి ప్రతి మ్యాచ్ సందర్భంగా అతన్ని గేలీ చేశారు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అతని సతీమణి రితిక కూడా సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయం తప్పుబట్టింది. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ను నిలదీస్తూ పోస్ట్ పెట్టింది. ఇదంతా టీం పర్ఫార్మెన్స్పై ప్రభావం చూపింది. దాంతో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్లకు 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానం నిలిచింది. కెప్టెన్సీ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్తో రోహిత్ శర్మ మాట్లాడిన సంభాషణ కూడా వైరల్ అయింది. ఇక ఈ వీడియోలో ముంబై పేరును ప్రస్తావించకుండా ఆ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని రోహిత్ శర్మ అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంపై రోహిత్ బ్రాడ్కాస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేయవద్దని మందలించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడుతలేని వార్తల నేపథ్యంలో ఇతర ఫ్రాంచైజీలు అతన్ని తీసుకునేందుకు ప్రణాళికలు కూడా రచిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ రోహిత్ శర్మ కోసం ఏకంగా 50 కోట్లు సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్ బొజ్జగింపు చర్యలు మొదలుపెట్టిందని, తిరిగి క్యాప్టెన్స్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఈసారి కూడా రోహిత్ శర్మ ముంబైలో ఉంటే బాగుంటుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.